బీజేపీని విమర్శించడం నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా తప్పుపట్టను. బీజేపీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, ప్రతిపక్షాలైనా ప్రశ్నించవచ్చు, ప్రజలైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే అందులో విపరీతమైనటువంటి అవినీతి చేరిపోద్ది, నిర్లక్ష్యము చేరిపోద్ది. ఎక్కడైనా సరే ప్రశ్నించడం అనేది లేకపోతే, అంటే ఒక పవర్లో ఒక మైనస్ ప్లస్ ఈ రెండు ప్రవహిస్తేనే అది కరెంట్గా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండింటిలో మనకి మైనస్ వద్దు అంటే ప్లస్ వల్ల ఏం కాదు. ఏదైనా సరే ఒక చేదు తీపి, ఒక మంచి చెడు, ఒక కష్టం నష్టం, ఒక లాభం నష్టం, ఇలాంటివన్నీ ఉండాలి. అలా ఉంటేనే మన దేశము, మన ప్రపంచం, మన జీవితం ముందుకు వెళ్తాయి. ఏదైనా ఏ దేశమైనా సరే. నేను అందుకే అభిజిత్ దీప్కేని ప్రశ్నిస్తున్నందుకు నేను ఏ రోజు కూడా వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ అయినా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ నీట్ పరీక్ష పత్రానికి అయితే ఖచ్చితంగా ఆ నీట్ లీక్ అయినందుకు వాళ్ళైతే బాధ్యత వహించాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. అభిజిత్ దీప్కి నేను మీడియాతో మాట్లాడుతూ ఏమంటున్నాడు, మేము రాజకీయాల్లోకి రాము, మేము పోటీ చేయము. ఇలా మేము పోటీ చేసుకుంటూ పోతే ఎంతకైనా పోటీ చేస్తాం, కాబట్టి మేము రాజకీయాల్లోకి రామంటున్నాడు. మంచిదే, ఇది రాజకీయాల్లోకి రాకపోయినా నువ్వు ప్రశ్నించే విధంగా ఉండు, తప్పేమీ లేదు. కానీ దీని అంతటికీ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఫండింగ్ని 20-30 రకాలుగా విభజించారు. అంటే దీనికి ఒకడు ఫండింగ్ చేస్తున్న విధంగా రేపు పొద్దున్న ఎవ్వరికి, ఎందుకు? బీజేపీ యొక్క తెలివితేటలు వాళ్ళకి తెలుసు. బీజేపీ ఎలాగైనా వీళ్ళందరినీ పడుతుంది. కాబట్టి ఎవరికి, ఈడీకి కానీ సిబిఐకి కానీ ఎవరికి దొరకకుండా ఫండింగ్ని ఒక 30-40 కాదు 100-200 రకాలుగా విడగొట్టేసి ఒక కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేత కూడా ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టిస్తారు. కానీ ఆ 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టినటువంటి ఈ కార్యకర్త అనేవాడు ఎక్కడి నుండి వస్తాడు? వీళ్ళు నిర్మించుకున్నటువంటి వ్యక్తులే. ఇటు ఇంతమందిని, 100 మందిని ఏ విధంగా వీళ్ళు ఇచ్చేస్తారు? ఈడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వీళ్ళకి వస్తున్నటువంటి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఒకటి, ఈ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. 2, వీళ్ళు ఇప్పుడు ఎందుకు పోటీ చేయరు అంటే, ఇలా పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి ఖచ్చితంగా. అయితే అసలు వీళ్ళ ఉద్దేశం అది. ఈరోజు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే తప్పు ఎవరు చేసినట్లు? కేంద్ర ప్రభుత్వం చేసినట్లు. రేపు ఓట్లు ఎవరికి పడతాయి? కాంగ్రెస్కి పడతాయి. ఎందుకంటే బీజేపీని ప్రశ్నిస్తున్నట్టు వీళ్ళందరినీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఈ సపోర్ట్ చేసినటువంటి వారందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. అయితే ఇక్కడ సిజేపీని ఎందుకు తీసుకొచ్చారు రంగంలోకి అంటే, యువతని ఆకర్షించడానికి, యువతలో ఒక ఇది తీసుకురావాలి. ఏదైతే నేపాల్లో జరిగిందో, ఒక బంగ్లాదేశ్లో జరిగిందో, ఒక శ్రీలంకలో జరిగిందో, మనం కూడా ఇప్పుడు జన్జట్ పేరుతో ఈ యువతని ఇప్పుడు కనుక రెచ్చగొడితే రేపు అది వ్యతిరేకంగా మారి బీజేపీకి వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. తద్వారా మనకే సపోర్ట్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఫండింగ్ ఇచ్చి మరి ఈ అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? ఒక ధ్రువరాతి లాంటి వాడు ఇచ్చినటువంటి సలహాలతో చేసినటువంటి పనులు ఇవన్నీ. నేను ప్రశ్నించడం తప్పనట్లేదు. ఈ ప్రశ్నించే విధానంలో జాతీయ భావజాలం లేదు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఏమంటున్నారు? మేము నాస్తికులం అంటున్నారు. నాస్తికులం అని చెప్పి ఒకడేమొచ్చేసి జై శ్రీరామ్, ఇప్పుడు కొంతమంది సంతోషపడిపోతారు. భారత్ మాతాకి జై అంటే కొంతమంది సంతోషపడిపోతారని కొంతమంది వెధవలు చెప్తున్నారు. భారత్ మాతాకి జై అనేది బీజేపీ నినాదమా? జై శ్రీరామ్ అనేది బీజేపీ నినాదం అయిపోయింది వీళ్ళకి. అంటే బీజేపీ అంటే భారతదేశం, భారతదేశం అంటే బీజేపీ అన్న విధంగా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ వీళ్ళే అంటారు, నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే భారతదేశాన్ని ప్రశ్నించినట్లు కాదు, నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే దేశద్రోహిని కాదు అని ముందలే వీళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఆ విధంగా అనుకుంటున్నారు. నరేంద్ర మోదీ అంటే భారతదేశం అని. మరి ఇంతకుముందు సోనియా గాంధీ హయాంలో కానీ, లేకపోతే ఇంకా మన్మోహన్ గారి సింగ్ ప్రధానమంత్రిగా చేసినప్పుడు, లేకపోతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ చేసినప్పుడు ఎందుకు అలా అనుకోలేదు? ఎందుకంటే వాళ్ళలో జాతీయ భావజాలం ఎప్పుడూ కనిపించలేదు. మరి ఈరోజు అందరూ కూడా జై శ్రీరామ్ అని వీళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు? ముందు నుంచి ఎందుకు భయపడిపోతున్నారంటే ఈరోజు హిందువుల్ని చైతన్యపరిచారన్న విషయం వీళ్ళకి అర్థమైపోయింది. ఇన్ని రోజులు చైతన్యపరచలేదు కాబట్టి మనం మళ్ళీ క్రిస్టియన్సో లేకపోతే ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళమో ఇలాగైతే మళ్ళీ హిందువులు తిరగబడతారు. కాబట్టి మనం నాస్తికులం అనే పేరుతో మనం ప్రశ్నించాలని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు యాంటీ నేషనలిస్టులుగా మాట్లాడుతున్నారు. అభిజిత్ దీప్కే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మాటల్లో ఎక్కడైనా ట్రాన్స్పరెంట్ ఉందా? ఎంతసేపు నీట్ లీక్ అంటున్నారు. నేను దాని గురించి అసలు ప్రశ్నించాలి. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి ముందు సమాధానం చెప్పాలి దాని గురించి నేను అసలు అది విద్యార్థులు చనిపోవడము లేకపోతే వాళ్ళు సరిగ్గా పాటించడం లేనిది కరెక్ట్. అది
అవకాశం ఇచ్చినందుకు ధర్మేంద్ర ప్రధానికి వాయించేస్తున్నారు లోపల, మామూలుగా కాదు. పేరుకే ఆయన రాజీనామా చేయలేదు, కానీ రాజీనామా చేసి వెళ్ళిపోతే బెటర్ ఆయనకు కూడా. ఎందుకంటే ఆ లోపల ఆ వాయింపు అలాగ ఉంది. నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, వాయింపు ఇలాగ కాదు, అలాగ కాదు, కాదు బయటికి రావాలి. ధర్మేంద్ర ప్రధానికి రాజీనామా చేసి బయటకు వచ్చేయడమే బెటర్. ఎందుకంటే వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారని కాదు, అక్కడ అంత వాయింపు అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది వీళ్ళకి? హిందూ నేషనలిస్ట్, వీళ్ళు యాంటీ నేషనలిస్టులుగా ఎందుకు మాట్లాడాలి? హిందూ వ్యతిరేకులుగా ఎందుకు మాట్లాడాలి? అంటే మొత్తం సిద్ధాంతాలన్నీ ఏవైతే బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిసి ఈ యొక్క జన్జట్ని ముందుకు తీసుకొచ్చినటువంటి విధానం అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మేము రాజకీయాల్లోకి రాము, పోటీ చేయము. ఎందుకు పోటీ చెయ్యి? నువ్వెందుకు పోటీ చేయవయ్యా? దేశం నాశనం అయిపోతుంది కదా. కాంగ్రెస్ ఏది చేయలేకపోతుంది కదా. బీజేపీ ఎందుకు పనికి రాకుండా పోయింది కదా. దేశాన్ని నాశనం భ్రష్టు పట్టించేస్తుంది కదా. మరి నీలాంటి వాళ్ళే వచ్చి పోటీ చేయాలి. ఈరోజు నేపాల్లో ఏం జరిగింది? జన్జట్ వాళ్ళు వచ్చి రాద్ధాంతం చేసి వెళ్ళిపోలేదు, వాళ్ళు పోటీ చేశారు. అందుకే బాలేంద్ర షా ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. అలాగే శ్రీలంకలో కూడా, అలాగే బంగ్లాదేశ్లో కూడా. కాబట్టి రండి, పోటీ చేయండి. పోటీ చేస్తే కాంగ్రెస్ గెలవదు. ఎవరైతే ఫండింగ్ చేస్తారో ఆ ఫండింగ్ చేసేవాడు వీళ్ళని ఎందుకు పోటీ చేయనిస్తాడు? దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ అనేది మీకు మరొక 5-6 నెలల్లో బయటపడుతుంది.